గుడ్ మార్నింగ్. చూడండి, నేను ఇవాళ చికెన్ ఫ్రై చేశాను ఇన్ హైదరాబాదీ స్టైల్. ఎలా చేశాను, ఈ టెక్స్చర్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. అందరూ చేసుకొని మీరు తినండి. మెరీ క్రిస్మస్. దీనికి కావాల్సిన పదార్థాలు 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నానండి. ఉల్లిపాయలు కొంచెం లావుగా పొడవుగా కట్ చేసుకున్నాను, ఏదైతే ఇప్పుడు మనం చూపిస్తున్నాను అలా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చాలా 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 తక్కువ అండి. మనకు చికెన్ కావాలి కదా, 1/2 kg చికెన్ చేస్తున్నాను. అయితే ఇది ఒక 2 hours నుంచి నేను ఉప్పులో నానేసేసానండి. బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. సో బ్రెస్ట్ పీస్ అనేది ఫ్రై చేస్తే రబ్బర్ ముక్కల్లా తయారవుతాయి, అందుకని నేను 2 hours నానబెట్టాను. ఇప్పుడు పెద్ద బాండీ తీసుకున్నానండి. ఇది నాన్ స్టిక్ కాదు, గన్ మెటల్తో చేసింది. నా దగ్గర ఐరన్ లేదు. ఐరన్ ఉంటే ఐరన్ బాండీ తీసుకోండి. ఆయిల్ ఒక 2 cups ఆయిల్ వేసాను, అండ్ నెయ్యి కూడా వేసానండి. నెయ్యి ఎందుకు అంటే ఆ తేమని అది మొత్తం డ్రై చేయనివ్వదు. నెయ్యి వేస్తే తేమ అనేది ఉంటుంది ముక్కలో. సో మనకు ఆ జ్యూసీ ఫ్లేవర్ అనేది ఫ్రైలో కూడా వస్తుంది. కొంచెం ఆయిల్ వేస్తే, ఆయిల్తో పాటు నెయ్యి వేస్తే, సో ఆయిలు నెయ్యి వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుంటున్నానండి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే ఉంది. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉందండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఆ ఉల్లిపాయలు కొంచెం పింకిష్ కలర్లో వచ్చేదాకా హై ఫ్లేమ్లోనే మనం వేగనిద్దాం. సో చూడండి, అలా వేగాక ఆ పచ్చిమిరపకాయలను కరివేపాకు వేసేసుకుంటున్నానండి. మళ్ళీ ఇంకోసారి చేసుకుంటాను. సో టాస్ చేసుకొని చికెన్ని కూడా వేసి ఉల్లిపాయలతో పాటు బాగా వేగనివ్వాలి. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లోనే ఉందండి, అసలు సిమ్లో అనేది పెట్టలేదు నేను. సో హై ఫ్లేమ్లోనే ఉంది. చక్కగా ఆ ఉల్లిపాయలతో పాటు కరివేపాకును, పచ్చిమిరపకాయలు కాస్త అలా వేగనించి చూడండి చికెన్ వేసేస్తాను. నానబెట్టిన వాటర్ని తీసేసానండి, అందుకే కొంచెం లేట్ అయింది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చికెన్ కన్నా ముందు. సో పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి కదండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఇది మా ఇంట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బయట నుంచి ఏమీ తీసుకురాలేదు, ఎందుకు అంటే బయటవి ప్రివెన్షన్ కోసం, అదే ప్రొటెక్టివ్ కోసం, అదే చెడిపోకుండా ఉండటానికి ఏదో ఒక ఉప్పు కానీ కలుపుతారు. ఫ్రెష్ అండి, ఇది ఇంట్లో చేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా టేస్ట్ వస్తుంది ఇంట్లో వాడితే. చూడండి, ఉప్పులో నానేసిన చికెన్ అండి అది. బ్రెస్ట్ పీసెసే తీసుకున్నాం. మీరు బ్రెస్ట్ కాకుండా లెగ్ పీసెస్ది తీసుకుంటే మనం ఉప్పులో నానేయక్కర్లేదండి. ఉప్పులో నానేస్తే ముక్క బజ్జి అయిపోతుంది. బ్రెస్ట్ కాబట్టే నేను నూనెలో వేసే ముందు మనం ఏం చేయాలంటే ఒక 1/2 hour 1 hour మనం ఉప్పులో నానేసుకుంటే మనకు ముక్క అనేది చాలా మెత్తగా తయారవుతుంది, ఫ్రైకి అనుకూలంగా తయారవుతుంది ముక్క. సో ఇది కూడా హై ఫ్లేమ్లోనే టాస్ చేస్తున్నాను. చాలా బాగుందండి వాసన ఇప్పుడే. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతుంటే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, బాగా ఫ్రై చేయాలి. చూడండి, బాగా ఫ్రై అయిందండి. బాగా ఫ్రై అయింది కదా. ఇది చాలా బాగుంటుందండి అన్నంలోకి, రసంలోకి, పప్పుచారులోకి. పసుపు వేసాను. ఇప్పుడు జీలకర్ర పొడి అండి, అది జీలకర్ర పొడి. నెక్స్ట్ ధనియాల పొడి అండి.
నేను ఎప్పుడు ధనియాల పొడిని ఎలా వేస్తానంటే 2 కప్పుల ధనియాల పొడి వేస్తే 2 కప్పులు ధనియాల పొడి వేస్తే 1 కప్పు పచ్చిమిర్చి వేస్తానండి. అదే మిర్చి పౌడర్ వేస్తాను. సో అలానే మీరు కూడా ఆ రేషియో నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ గరం మసాలా పొడి, ఇది కూడా ఇంట్లోనే చేసుకున్నదండి. గరం మసాలా పొడి అండ్ కొంచెం ఉప్పులో నానేసాం కదా, ఉప్పు పీల్చుకుంటుందండి ముక్క, అందుకని కొంచెమే వేసుకున్నానండి. ఎందుకు సరిపడా ఉప్పు, ఎందుకంటే మనకు ఉప్పు ముక్కకు కూడా పట్టేసి ఉంటుంది. సో మనం ఉప్పు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉప్పు కసం అయిపోతుంది. సో దాన్ని చూసుకొని వేసుకోవాలి. నేను తర్వాత లాస్ట్లో ఒకసారి చూసుకొని వేసుకుంటానండి సరిపోకపోతే. అందుకని ముందే ఎక్కువ వేసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఉప్పులో నానవేసాం కాబట్టి ఉప్పుని ముక్క పీల్చేసుకుంటుందండి. అది కొంచెం చూసుకోండి. బాగా టాస్ చేయాలి. సరే, బాగా టాస్ చేస్తున్నాను. ఆయిల్ అంతా బయటకు వచ్చిందండి, వాటర్ అంతా ఎగిరిపోయింది, ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్. సో సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టేసి కొంచెం వాటర్, మరీ ఎక్కువ కాదండి, చాలా అంటే చాలా తక్కువ వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆ మసాలాల కోసం కొంచెం సేపు అలా మూత పెట్టాను, ఆ మసాలాలలో మగ్గుద్దని. చూడండి, మసాలాలో కూడా బాగా మగ్గి అడుగంటుతుంది, చూసారా? అదిగోండి, అడుగంటుతుంది చక్కగా. మనం ఆ అడుగంటుతున్న దానికి అదే టేస్ట్ అండి యాక్చువల్లీ. ఆ ఉల్లిపాయ అదంతా అడుగంటి చక్కటి టేస్ట్ అనేది ఈ రెసిపీకి ఇస్తుంది. సో చూడండి, ఒక 5 మినిట్స్ అలా ఉంచాను, అప్పుడే అడుగంటిపోయింది. మసాలాలు కదండి, మళ్ళీ మాడిపోతాయి. ఎందుకని కొన్ని వాటర్ చూడండి, చాలా తక్కువ వాటర్ పోస్తున్నాను. ఆ తక్కువ వాటర్లో ముక్కని అలా స్టీమ్ అవ్వనివ్వాలి, అలా ఉడకాలి, బాయిల్ అవ్వాలి. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలండి, చక్కగా ఎగిరిపోవాలి. సో అలా అంతా సెట్ చేసి మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ మధ్య మధ్యలో తీసి మనం ఒకసారి తిప్పుతూ ఉండాలి, అడుగంటిపోతూ ఉంటుంది. చూసారా, ఒక 20 మినిట్స్ తర్వాత తీసానండి. అప్పుడే ముక్క ఎలా అయిపోయిందో, వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా మనకు టెక్స్చర్ చూసారా ఎలా వచ్చిందో. మసాలాలన్నీ వేగి నీట్గా ముక్క మసాలాలతో పాటు వేగుద్ది కాబట్టి దాని టేస్టే వేరుగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. కొంచెం పులుపు కోసం నేను ఏం చేశానంటే, నిమ్మకాయ పిండుకుంటాం కదండి, చింతపండు పులుసు పోసానండి. అది చాలా తక్కువ, చూసారుగా, చాలా లైట్గా. ఎందుకంటే ఆ పులుపుతనం కూడా యాడ్ అవుతుంది, అందుకే నేను చింతపండు పులుసు పోసాను. ఇది మిరియాల పొడి చల్లుతున్నానండి. దిస్ ఇస్ మిరియాల పొడి అండి. పెప్పర్, బ్లాక్ పెప్పర్ పౌడరు. దీంతో పాటు స్మాల్ పించ్ ఆఫ్ టచ్ కావాలి కదా, ఆ స్మాల్ పించ్ ఆఫ్ టచ్ ఇది మాత్రమే బయట నుంచి తెచ్చినటువంటి ఐటమ్ అండి, రసం పౌడర్. మీరు చాలా సార్లు నేను చెప్పాను కదండి, రసం పౌడర్ కానీ సాంబార్ పౌడర్ కానీ లాస్ట్లో అలా జల్లితే దాని టేస్ట్ ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. ఈ చిన్న చిట్కాని మీరు కూడా ఫాలో అవ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒక్కసారి అలా మనం కలిపి అయిపోయిందండి ఆల్మోస్ట్. అలా కాసేపు కలిపేసి
ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందంటే ఓయ్ ఏంటది తెలుసా? అందరూ వేస్తారు కదా, కొత్తిమీర. దాంతోపాటు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర చల్లేసి ఒక్కసారి టాస్ చేసుకొని మూత పెట్టేసి ఒక్క 2-3 మినిట్స్ అలా ఇవన్నీ కూడా దాంట్లోకి దిగేటట్టు చూసుకుంటే ఫ్రై అయిపోతుందండి. మీరు కూడా చేసుకొని తినండి. రసంలోకి కానీ సాంబార్లోకి కానీ నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి, బిర్యానీలోకి, అన్నిటికీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. ఉంటాను. బాయ్.